సమంతతో విడిపోయాక చైతు శోభితతో ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ మరికొద్ది రోజుల్లో అంటే డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి సింపుల్గా జరగబోతున్నట్లు నాగార్జున ఇప్పటికే ప్రకటించారు కూడా. పెళ్లికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో సమంత చేసిన పరోక్షమైన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సంచలనం రేపుతున్నాయి. సమంత నటించిన సిటడెల్ వెబ్ సిరీస్ రీసెంట్గా ప్రైమ్లో విడుదలైంది. ఈ క్రమంలో సమంత, వరుణ్ ధవన్ ఓ చాట్ షోలో పాల్గొన్నారు. వరుణ్ ధావన్ సమంతాని కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగారు. నీ జీవితంలో భారీ మొత్తం డబ్బు వృధాగా ఖర్చు చేసిన సందర్భం ఏంటి అని వరుణ్ ధావన్ ప్రశ్నించారు. దీనికి సమంత బదులిస్తూ నా మాజీ భర్త కోసం ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్లు అని తెలిపింది. వెంటనే వరుణ్ ధావన్ ఎంత అని అడగ్గా శామ్ నవ్వేసింది. నాగ చైతన్యకి గిఫ్ట్స్ ఇవ్వడానికి భారీ డబ్బు ఖర్చు చేసినట్లు శామ్ పరోక్షంగా తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంత నాగ చైతన్య 2017లో వివాహం చేసుకోగా ఆ తర్వాత 2021లో వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే.